Yeah, good evening everyone. So welcome back to our channel and as well as our class. So today we are going to discuss about the most important historical concept of India. So that is about the Vijayanagara Empire. So ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సో either ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఆర్ either ఫర్ డిఎస్సి అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇట్ మే బీ. సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టారికల్ కాన్సెప్ట్. సో ఆల్రెడీ మీకు బోర్డు మీద డిస్ప్లే చేయడం జరిగింది. సో ద నేమ్ ఆఫ్ ద టాపిక్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద విజయనగర ఎంపైర్. సో మనం టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి. సో విజయనగర సామ్రాజ్యం గురించి తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో అయితే ఇక్కడ మీకు బోర్డు మీద కనుక మీరు గమనిస్తే కొన్ని పాయింట్స్ రాసినండి. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి పాయింట్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ద పాయింట్స్ విచ్ వర్ రిటర్న్ ఆన్ ద బోర్డ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్క్లూజివ్లీ దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ అపియరింగ్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో అయితే ఇప్పుడు వాటి గురించి మనం ప్రతి పాయింట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగర ఎంపైర్. సో జనరల్గా మనం ఎంపైర్ అంటే ఒక సామ్రాజ్యం అని చెప్పి మనం తెలుగులో అంటూ ఉంటాం. సో ఆ ఎంపైర్ని పరిపాలించే వాళ్ళని మనం ఎంపరర్ అంటే రాజు అంటే చక్రవర్తి అంటాం. సో జనరల్గా ఇక్కడ విజయనగర ఎంపైర్ అంటే విజయనగర సామ్రాజ్యం అని మనం పిలుస్తాం అనమాట. సో అయితే దీని యొక్క స్థాపన ఎప్పుడు జరిగింది అంటే 1336 అండి. సో 1336 AD. సో మీకు ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే సో విజయనగర కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1336 AD. సో ఎవరి చేత కనుగొనబడింది అంటే హూ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ అంటే మీకు నెక్స్ట్ పాయింట్లో 2 బ్రదర్స్ నేమ్స్ రాసిన చూడండి, హరిహర రాయ అండ్ బుక్కరాయ. సో యాక్చువల్గా వీళ్ళిద్దరూ బ్రదర్స్ అండి. సో వీళ్ళిద్దరూ కూడా కలిపి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 1336 ADలో ఫౌండెడ్ చేయడం జరిగింది. సో విజయనగర ఎంపైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1336 AD. సో బై 2 బ్రదర్స్. సో ద నేమ్ ఆఫ్ ద 2 బ్రదర్స్ ఆర్ హరిహర రాయ అండ్ బుక్కరాయ. సో యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ కూడా ఒకానొకప్పుడు ఢిల్లీ సుల్తాన్స్లో ఉన్నటువంటి మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేత నానా ఇబ్బందులు పడినటువంటి బ్రదర్స్ అనమాట. సో యాక్చువల్గా ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి హరిహర రాయులు బుక్కరాయులు ఇద్దరూ కూడా సో ఒకానొకప్పుడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ చేత నానా హింసలకు గురయ్యి బందీఖానాలో ఉండి మళ్ళీ బందీఖాన నుంచి బయటకు వచ్చి వాళ్ళ సొంతంగా ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో హూ ఆర్ ద ఫౌండర్స్ అంటే హరిహర రాయ అండ్ బుక్కరాయ అని చెప్పి ఇద్దరూ రాయాలండి. సో యాక్చువల్లీ దీస్ 2 ఆర్ ద బ్రదర్స్. ఓకే, అయితే ఎవరి ఆశీస్సులతో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు అని అడిగితే సో విద్యారణ్య స్వామి. సో మీకు ఇక్కడ 4th పాయింట్లో మీరు అబ్జర్వ్ చేస్తే విద్యారణ్య స్వామి అని ఒక వర్డ్ కనబడుతుంది చూడండి. సో విద్యారణ్య స్వామి అనే ఒక సేజ్ అంటే ఋషి యొక్క ఆశీస్సులతో ఈ హరిహర రాయ అండ్ బుక్కరాయ అనే ఇద్దరు బ్రదర్స్ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అయితే అది ఏ నది ఒడ్డున స్థాపించడం జరిగింది అంటే తుంగభద్ర. మీకు 3rd పాయింట్లో రాసింది చూడండి. సో తుంగభద్ర, సో బ్రాకెట్లో కర్ణాటక. ఓకే, క్లియర్. సో ఫైనల్గా ఇప్పుడు ఈ 4 పాయింట్స్ మనం ఓవరాల్గా చూసుకుంటే అంటే ఒక ఓవరాల్ సమరీలో చూసుకుంటే మనకి విజయనగర ఎంపైర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1336 AD. So by 2 famous brothers known as Harihara Raya and Bukkaraya, and this Vijayanagara kingdom was established on the river banks of Tungabhadra, so which is located in the state of Karnataka, and because of the blessings of a famous sage called Vidyaranya Swami. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఏ స్వామి యొక్క ఆశీస్సులతో ఈ విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడడం జరిగింది అంటే విద్యారణ్య స్వామి. సో ఈ 4 పాయింట్స్ మీకు పర్ఫెక్ట్గా అర్థమయ్యాయి కాబట్టి ఈ 4 పాయింట్స్ మనకి బిట్స్ ఏ విధంగా ఇచ్చినా కూడా మనం రాసేటట్టుగా ఉండాలి. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్కి వెళ్తే మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీ విరూపాక్ష అని చెప్పి బ్రాకెట్లో శివ అని ఉంది చూడండి, అవునా కదా. సో మీకు 5th పాయింట్లోకి వెళ్తేటప్పటికి సో విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజులు కానీ సో అక్కడ ఉన్నటువంటి వంశాల్లో ఉన్నటువంటి ఈ రాజులు అవ్వచ్చు యువరాజులు అవ్వచ్చు సో ఎక్కువగా ఆ వంశానికి సంబంధించినటువంటి రాజులు ఎక్కువగా ఏ దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంటే శ్రీ విరూపాక్ష. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. శ్రీ విరూపాక్ష అంటాం. సో బ్రాకెట్లో అతన్నే మనం శివుడు అని కూడా అంటాం. శ్రీ విరూపాక్ష ఈజ్ ద ఫేమస్ గాడ్ విచ్ వాజ్ వర్షిప్డ్ బై మెజారిటీ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ విజయనగర. సో ఏ గాడ్ అండి? శ్రీ విరూపాక్ష. క్లియర్. సో ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్ళేటప్పటికి 4 డైనాసిటీస్ అని ఒక లెటర్ ఒక వర్డ్ కనబడుతుంది చూడండి. 4 అనే ఒక నెంబర్, దాని పక్కన డైనాసిటీస్. సో యాక్చువల్గా డైనాసిటీస్ అంటే వంశాలు అంటే నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే వంశాలు కుటుంబాలు అని కూడా చెప్పొచ్చు. సో యాక్చువల్గా విజయనగర సామ్రాజ్యం అన్నది ఒక వంశం పరిపాలించినటువంటి సామ్రాజ్యం అయితే కాదు, 4 వంశాలు పరిపాలించేయండి. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ విజయనగర ఈజ్ నాట్ ఓన్లీ బిలాంగింగ్ టు ఓన్లీ 1 కింగ్డమ్ బట్ ఇట్ హ్యాడ్ బీన్ రూల్డ్ బై
మెయిన్లీ 4 టైప్స్ ఆఫ్ డైనాసిటీస్. సో 4 వంశాలకు చెందినటువంటి రాజులు పరిపాలించడం జరిగింది. ఆ 4 వంశాలు కూడా మీకు ఇక్కడ రాసిన చూడండి. ఒకటి సంగం వంశం అంటే సంగం డైనాసిటీ. సెకండ్ వన్ సాలువా, SALUVA సాలువా. సో ఫస్ట్ డైనాసిటీ సంగం, సెకండ్ వన్ సాలువా, థర్డ్ వన్ తులువా, ఫోర్త్ వన్ అరవీటి. ఓకే, సో వన్స్ అగైన్ ఐఎమ్ అనౌన్సింగ్ ద నేమ్స్ సంగం, సాలువా, తులువా, అరవీటి. అయితే ఇక్కడ మీరు స్టార్టింగ్ లో మీకు సెకండ్ పాయింట్ చూడండి ఒకసారి. హరిహర రాయ అండ్ బుక్కరాయ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగర కింగ్డమ్ అని చెప్పాము, అవునా కదా. ఈ హరిహర రాయ బుక్కరాయ అన్న వాళ్ళు స్థాపించారంటే వాళ్ళు మొట్టమొదటి వంశానికి చెందిన వాళ్ళే అవుతారు. కాబట్టి హరిహర రాయ అండ్ బుక్కరాయ దే బిలాంగ్ టు ద డైనాసిటీ ఆఫ్ సంగం డైనాసిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొదటి వంశం ఏం చెప్పుకున్నాం, సంగం. కాబట్టి సంగం వంశం చెందినటువంటి వాళ్ళే హరిహర రాయ అండ్ బుక్కరాయ. రెండో వంశం సాలువ. సాలువ నరసింహరాయ అనే రాజు ఈ వంశాన్ని స్థాపించడం జరిగింది. అండ్ మూడో వంశంకి వచ్చేటప్పటికి తులువ, వెరీ వెరీ ఫేమస్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయ. ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరండి, అవునా కదా. ఈ తులువ వంశానికి చెందినటువంటి ద మోస్ట్ ఫేమస్ అండ్ ఎఫిషియంట్ కింగ్ ఆఫ్ ఆల్ ద విజయనగర కింగ్స్ వాజ్ శ్రీకృష్ణ దేవరాయ. ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఈ 4 వంశంలో ఏ వంశానికి చెందినవాడు అంటే టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనాసిటీస్ డిడ్ ద కింగ్ విజయనగర శ్రీకృష్ణ దేవరాయ బిలాంగ్స్ టు అంటే యూ నీడ్ టు రైట్ ద ఆన్సర్ తులువ డైనాసిటీ. సో టోటల్ గా చెప్పాలంటే సంగం, సాలువ, తులువ, అరవీటి. సో టోటల్ 4 డైనాసిటీస్ రూల్ చేయడం జరిగింది. అండ్ ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి మీ లెఫ్ట్ సైడ్ లో చూడండి గజపతి ఆఫ్ ఒడిస్సా అండ్ బహమనీ సుల్తాన్స్ అని చెప్పి ఒక 2 పాయింట్స్ కనబడుతున్నాయి, అవునా కదా. సో గజపతీస్ ఆఫ్ ఒడిస్సా అండ్ బహమనీ సుల్తాన్స్ అంటే జనరల్గా వీళ్ళు ఎవరు అంటే ఈ విజయనగర సామ్రాజ్యం ఎప్పుడైతే స్థాపించబడి ఒక మంచి స్థాయికి వెళ్తుందో అంటే వెన్ ద కింగ్డమ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెన్ ద కింగ్డమ్ వాజ్ ఇన్ గుడ్ పొజిషన్ టు రీచ్ ఎ పీక్ పాయింట్. అంటే వీళ్ళు ఎప్పుడైతే కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డుని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారో ఆ టైంలో ఈ విజయనగర సామ్రాజ్యానికి ఉత్తర భాగం అంటే నార్థన్ బౌండరీ అంటే నార్థన్ సైడ్ అంటాం మనం. ఈ విజయనగర సామ్రాజ్యానికి నార్థన్ సైడ్లో వీళ్ళకి వ్యతిరేకంగా కాంపిటీషన్గా సో వచ్చినటువంటి 2 వ్యతిరేక వంశాలు అనమాట. అంటే వీళ్ళు వ్యతిరేక రాజులు ఎవరంటే ఒకటి గజపతీస్ ఆఫ్ ఒడిస్సా అంటాం అండ్ అలాగే బహమనీ సుల్తాన్లు. సో బహమనీ సుల్తాన్ల యొక్క రాజధాని గుల్బర్గా. అది నేను రాయలేదండి, మీరు తెలుసుకోండి. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కింద అడుగుతాడు. సో బహమనీ సుల్తాన్స్ అని చెప్తున్నాం కదండి. ఈ బహమనీ సుల్తాన్స్ యొక్క రాజధాని అంటే ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బహమనీస్ ఈజ్ గుల్బర్గా. సో ఏమంటామండి, గుల్బర్గా అని అంటాం. సో అలాగే బహమనీ సుల్తాన్లు గజపతిస్ ఆఫ్ ఒరిస్సా. సో వీళ్ళిద్దరి వల్ల ఈ విజయనగర సామ్రాజ్యానికి ఎప్పుడూ కూడా అటాకింగ్స్ కానీ దాడి చేసుకోవడం కానీ సో వీళ్ళతో ఎక్కువగా వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతూ ఉండేవాళ్ళు. అంటే విజయనగర సామ్రాజ్యానికి ముఖ్యంగా ఉన్నటువంటి వ్యతిరేక రాజ్యాలు ఏవంటే గజపతీస్ ఆఫ్ ఒడిస్సా ఒకటి, బహమనీ సుల్తాన్స్ ఒకటి. సో బహమనీ సుల్తాన్స్ యొక్క రాజధాని వచ్చి గుల్బర్గా అని చెప్పంటాం. ఈ తర్వాత ఈ బహమనీ సుల్తాన్లు 5 కింగ్డమ్స్ కింద విడిపోయారు అనమాట. అందులో మెయిన్ ఇంపార్టెంట్ బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్. సో ఇలా ఏంటంటే మనకి బీజాపూరి, గోల్కొండ ఇవన్నీ కూడా మనకి బహమనీ సుల్తాన్స్లో విడిపోయినటువంటి నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కింగ్డమ్. బట్ మెయిన్గా చెప్పాలంటే బహమనీ సుల్తాన్ యొక్క రాజధాని గుల్బర్గా, అలాగే గజపతీస్ ఆఫ్ ఒరిస్సా. సో వీళ్ళిద్దరూ కూడా విజయనగర సామ్రాజ్యానికి ఉన్నటువంటి ఏకైక వ్యతిరేక రాజ్యాలు అనమాట. సో ఇంకా పైకి వెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ టాప్ మోస్ట్ కార్నర్లో మీకు ఒక 3 పర్సన్స్ వెరైటీగా ఉంటాయి చూడండి నేమ్స్. ఇటలీ, పెర్షియన్, పోర్చుగల్ అని చెప్పి 3 కంట్రీస్ రాసి నికోలో కంటి, అబ్దుల్ రజాక్ అండ్ డొమింగో పేస్. ఓకే, సో ఈ 3 పర్సన్స్ నేమ్ చూడండి, నికోలో కంటి, అబ్దుల్ రజాక్ అండ్ డొమింగో పేస్. సో వీళ్ళు 3 ఎవరంటే చరిత్రకారులు అంటే హిస్టోరియన్స్ ఫ్రమ్ ద డిఫరెంట్ కంట్రీస్ హూ విజిటెడ్ విజయనగర కింగ్డమ్. అంటే విజయనగర సామ్రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు పక్క దేశాల నుంచి వచ్చి విజయనగర సామ్రాజ్యాన్ని గమనించి సో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ కానీ బుక్స్ కానీ బిల్డింగ్స్ కానీ హిస్టారికల్ మాన్యుమెంట్స్ కానీ ఇవన్నీ గ్యాదర్ చేసి ప్రజలకి తెలియజేసినటువంటి ఫేమస్ హిస్టోరియన్స్ ఎవరండి వాళ్ళు, నికోలో కంటి, అబ్దుల్ రజాక్ అండ్ డొమింగో పేస్. ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి బిట్ పేపర్లో ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉందండి. ఎవరండి వాళ్ళు, నికోలో కంటి. ఇతను ఏ కంట్రీకి చెందిన వాడంటే ఇటలీ. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకోండి. నికోలో కంటి అన్న అతను ఇటలీ రాష్ట్రానికి చెందినటువంటి వాడు. అలాగే నెక్స్ట్ అబ్దుల్ రజాక్ పెర్షియన్ దేశం అండి. సో ఏ కంట్రీ, పెర్షియన్. సో నెక్స్ట్ డొమింగో పేస్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్. డొమింగో పేస్ అన్న అతను పోర్చుగల్ కంట్రీకి చెందినటువంటి వాడు. అది ఈ డొమింగో పేస్ అన్న అతనికి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఇతను శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలిస్తున్న టైంలో భారతదేశానికి విజిట్ చేసినటువంటి
పోర్చుగల్ యాత్రికుడు అంటే హీఈస్ వన్ ఆఫ్ ది పోర్చుగల్ హిస్టోరియన్ హూ విజిటెడ్ అవర్ కంట్రీ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ ఆర్ ఎల్స్ వెన్ శ్రీకృష్ణదేవరాయ వాజ్ రూలింగ్ అవర్ ఇండియా అండర్ ద నేమ్ ఆఫ్ విజయనగర కింగ్డమ్. ద పర్సన్ హూ హ్యాస్ విజిటెడ్ ఫ్రమ్ ద పోర్చుగల్ కంట్రీ ఈజ్ డొమింగో పేస్. సో ఇప్పుడు మీకు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా అడుగుతాడు. నికోలో కంటి అయితే కంట్రీ అడుగుతాడు ఇటలీ, అలా అబ్దుల్ రజాక్ అయితే పెర్షియా, అలాగే డొమింగో పేస్ అయితే పోర్చుగల్. అలాగే డొమింగో పేస్ ఎవరు పరిపాలిస్తున్నప్పుడు ఇండియాకి విజిట్ చేశారు అంటే శ్రీకృష్ణ దేవరాయలు. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద విజయనగర ఎంపైర్. సో రేపు ఇంకొంచెం డీటెయిల్గా ఈ వంశాల గురించి అలాగే వాళ్ళు పరిపాలిస్తున్న విధానాల గురించి శ్రీకృష్ణ దేవరాయల గురించి ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా డీల్ చేద్దాం. సో ఎక్స్క్లూజివ్లీ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద డిఎస్ అండ్ యాజ్ వెల్ as కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, ప్లీజ్ టేక్ ఎ నోట్. హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ ఈవినింగ్, టేక్ కేర్.